అడిగాము యాక్చువల్‌గా మా ప్రేక్షకులు అలిగారు. మీరు రాశి ఫలాలు చెప్పంటే చెప్పలేదు మా ప్రేక్షకులకి. మా ప్రేక్షకులు హర్ట్ అయ్యారు. మీరెందుకు ఈ తప్పు చేశారో తెలుసుకుందామని మిమ్మల్ని రమ్మన్నాం. నే కోర్ట్‌కి పిలిచాం మిమ్మల్ని. నేను చేసింది తప్పు గాదు. ఓకే. ఒక తప్పుని చెప్పకూడదని జెప్పి నేను రాశి ఫలాలు చెప్పలే. అదేంటి రాశి ఫలాలు తప్పెలా అవుతుంది? రాశి ఫలాలనేవి కేవలం 25% మాత్రమే జరుగుతాయన్నమాట. ఆ! పంచాంగ గణన అనేది కాలగణనకి సంబంధించింది. ఓకే. ఆ కాలం ఎట్లా ఉంటది? కాలం అనంతం, అనాది. హ్మ్. ఎప్పుడు బిగిన్ అయిందో ఎవరికీ తెలీదు. ఎప్పుడు అవును. ఎండ్ అవుతదో ఎవరికీ తెలీదు. అవును. కానీ కొన్ని ప్రయత్నాలు జేసి యుగాలుగా దాన్ని విభజించుకుంటూ వచ్చారన్నమాట. ఓకే. అలా త్రేతాయుగం, ద్వాపరయుగం అట్లా చెప్పుకుంటూ వచ్చారు. అవును. ఆ తర్వాత వచ్చేసరికి ప్రతి సంవత్సరం కాలం అనేది ఎప్పటి నుంచి మొదలైందంటే 12వ శతాబ్దం నుంచి మొదలైందనమాట. భాస్కరాచార్యులు దాన్ని స్టాండర్డైజ్ చేశారనమాట. ఓకే. అప్పుడు ప్రత్యబ్ద బోధ ఫలామృతం అని చెప్పి ఒక గ్రంథం ఉందన్నమాట. హ్మ్. దానిలో ప్రతి సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది స్పెసిఫై చేశారు. ఓకే. చాలామంది చెప్పేది దాన్ని బట్టే చెప్తారు ఓకే. పంచాంగకర్తలు. అచ్చా! ఈ పంచాంగం కూడా దాని ప్రకారమే రాస్తారా? దాని ప్రకారమే రాస్తారు. ఓకే. ప్రభవాది 60 సంవత్సరాలు. ఆ తర్వాత ఎట్లా ఉండి అలా అన్నమాట. ఈ కాలగణన లెక్కించడం మొదలైనప్పుడు ఒక పాయింట్ తీసుకోవాలన్నమాట. పాయింట్ తీసుకోవాలి గనుక స్టార్ట్ చేశారు. హ్మ్. ఎక్కువ మన సూర్యుడేనన్నమాట. మన భూమి మీద ప్రభావం చూపించే సూర్యుడు. సౌర కుటుంబంలో ఉన్నాం మనం. అందుకు సూర్యుడినే తీసుకుంటారండి. ప్రభుడిని సూర్యుడిని ఏమన్నా వాయుర్వన్ని ప్రజాప్రాణ ఋతుకర్త దివాకరః అన్నారు. ఓకే. వాయువు, వన్ని అంటే అగ్ని, ప్రజలు, ప్రాణులు, ఋతువులు ఇవన్నీ చేసేవాడే ప్రభాకరుడు అన్నమాట. అవును. సో సూర్యుడి మీద అంతా బాధ. మన లైఫ్ అంతా మన ఆధారపడి లైఫ్ అంతా ఆయన మీద మన ఆధారపడి సూర్యోదయం అయితేనే మనం అందరం నిద్ర లేస్తాం, పనులు చేసుకుంటాం, అవును. భోజనాలు చేయడం, నిద్ర అనేది ఆ సమయాలను బట్టి ఉంటుంది అనమాట. దానికి సూర్యుడే ప్రభావం అనమాట. ఇది ఈ సూర్యుడు వెస్టర్న్ కంట్రీస్లో సన్‌షైన్ ఫాలో అవుతారు. హ్మ్. ఆ సన్‌షైన్ ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇదివరకు పురాతన కాలంలో చలి ఎక్కువ కనుక నైట్ బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఓకే. డే టైమ్‌లోనే బయటకొచ్చి సూర్యుడినే చూసేవారనమాట. హ్మ్. ఈరోజు చూస్తే సూర్యుడు ఇక్కడున్నాడు. నెల తర్వాత ఇక్కడున్నాడు. ఇట్లా అనే ఒక్కొక్క ప్లేసు ఐడెంటిఫై చేశారు. ఓకే. ఓకే. చేసి ఇదొక రాశి అని దానికి పేరు పెట్టారు. అచ్చా! చేసి ఈ టైం నుంచి ఈ టైం వరకు సూర్యుడు ఇక్కడున్నాడు. అది మేష రాశిలో ఉన్నాడు. ఈ టైం నుంచి ఈ టైం వరకు వృషభంలో ఉన్నాడు. అట్లా చేసి అట్లా లెక్కపెట్టి చూస్తే అచ్చా! సూర్యుడు మళ్ళీ చివరికి చూసేసరికి 12 నెలలు వచ్చినాయి. అచ్చా! సూర్యుడు అట్లా మారుతుంటాడా? మనకు తెలుస్తుంటదా? సూర్యుడు మారడు. సూర్యుడు అక్కడే ఉంటాడు. అదే భూమి భూమి తిరుగుతా ఉంటది. రైట్. ఆ! సూర్యుడు వెనకాల ఈ కాన్స్టలేషన్స్ ఉంటాయి. అచ్చా! అప్పుడు మనం ఏ యాంగిల్‌లో సూర్యుడిని చూసామో ఆ కాన్స్టలేషన్‌లో ఉన్నట్టనమాట. ఓకే. సూర్యుడి వెనుకున్న నక్షత్రాల సమూహం నుంచి ఆ! వచ్చే సిగ్నల్స్ అన్నీ సూర్యుడి నుంచి వచ్చి భూమి మీదకొస్తాయి. రైట్. సో, మేష రాశిలో ఉన్న నక్షత్రాలన్నీ ఒక చోట ఉన్నప్పుడు దాని నుంచి సూర్యుడికొచ్చి, సూర్యుడి నుంచి మనకొస్తాయన్నమాట. అట్లా దాన్ని సూర్య సంక్రమణం అని పెట్టారు. మనవాళ్ళు చూసి సూర్యుడే తిరుగుతున్నాడు అన్నట్టుగా చెప్పి, సూర్యుడు ఈ రాశిలో ఉంటే మేష సంక్రమణం, వృషభంలో ఉంటే వృషభ సంక్రమణం అలా పెట్టారు. చివరికి అదేం జరుగుద్ది మనందరికీ మకర సంక్రమణం అనేది బాగా గుర్తుంటుంది. అవును. మకర సంక్రమణం సంక్రాంతికి జరుగుతది. అవును. సంక్రాంతి అక్కడి నుంచే వచ్చింది. సంక్రమణం నుంచే సంక్రాంతి వచ్చింది. ఓహో! ఆ మకర సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది మనకి? జనవరిలో జరుగుతుంది. అవును. జనవరి 15వ తారీఖు జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జనవరి 1 జనవరి నుంచి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మన ఉగాది పంచాంగం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మార్చిలో. ఏప్రిల్ నుంచి మార్చి నుంచి హ్మ్. స్టార్ట్ ఆ! మార్చి నుండి స్టార్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే సూర్యుడు మకర సంక్రమణం జరిగినప్పటి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటాడు పైనన్నమాట. భూమికి పైన ఉంటాడు. ఓకే. ప్రభావం ఎక్కువ ఉంటది. అక్కడి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ రాశిలోకి వచ్చే వరకు సూర్యుడు ఉచ్ఛలో ఉంటాడు. హై పొజిషన్‌లో ఉంటాడు. ఓకే. సో, అప్పుడు యాక్టివిటీ పెరుగుతది. ఎలా అయితే మనకి వేసవికాలంలో ఎక్కువ పనులు చేస్తాం. సూర్యుడు లేనప్పుడు రెస్ట్ తీసుకుంటాం అట్లా అన్నమాట. సో, మళ్ళీ కర్కాటకం నుంచి మళ్ళీ మేషం, మకరం వరకు వచ్చేసరికి దక్షిణాయనం అయిందన్నమాట. ఓకే. సో, అక్కడేం చేశారు వాళ్ళు సూర్యుడు జనవరిలోనే మకర సంక్రమణం జరుగుతున్నాడు కనుక జనవరి నుంచే క్యాలెండర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. కానీ అక్కడి నుంచి వచ్చేసరికి సూర్యుడు జనవరి, ఫిబ్రవరి వరకు ఆటమ్ సీజన్ అంటారు దాన్ని. ఆకురాలు కాలం అంటారు. మార్చి నుంచే వసంతం స్టార్ట్ అవుతది. ఓకే. సో, జీవరాశి అంతవరకు ఆకులు రాలి, చెట్లు రాలిపోయి జీవరాశి అంతా తగ్గి మళ్ళీ మార్చి నుంచి మొదలవుతదన్నమాట. రైట్. దాన్ని స్ప్రింగ్ సీజన్ అంటారు. అవును. సో, ఆ రోజు నుంచి మంచిది. మళ్ళీ ఓకే. జీవం మళ్ళీ ఉత్పత్తి జీవం. ఓకే. ఓకే. పెరుగుతుంది గనుక ఆ రోజు నుంచి తీసుకున్నారు. అచ్చా! దాన్నే మనోళ్ళు ఉగాది అన్నారనమాట. అలాగే 12 రాశుల్లోనూ 12 నెలలు సూర్యుడు తిరుగుతాడు. దానికి 12 నెలలు ఇచ్చారు. తర్వాత 2 నెలలు ఒక ఋతువు, 6 హ్మ్. ఋతువులు. 12 ఇంటూ పక్షాలు శుక్లపక్షం, కృష్ణపక్షం 24 పక్షాలు. 24 పక్షాల తర్వాత 366 నుంచి 364 రోజులు.
182 నుంచి 184 పగళ్ళు, 182 నుంచి 184 రాత్రులు, 8760 గంటలు. ఇది కాళగణన చేసింది. బాబా. దీని ప్రకారం ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఎటువంటి వాతావరణ స్థితులు ఉంటాయి, ఎటువంటి టెంపరేచర్ ఉంటుంది, అది తెలుసుకోవడానికి చేసిన ఏర్పాటు. ఓకే. ఇందులో ఏం చేశారు, ఇంకా పంచాంగం అనేసరికి పంచాంగాలు 5 అంగాలు చెప్పారన్నమాట. ఓకే. తిథివార నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ 5 ఇచ్చారన్నమాట. ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలు ఎలా తీసుకున్నారంటే సూర్యుడికి చంద్రుడికి ఉన్న మధ్య దూరాన్ని తీసుకున్నారన్నమాట. ఓకే. సూర్యుడికి చంద్రుడికి ఉన్న మధ్య దూరాన్ని తీసుకుని దాన్ని 15తో డివైడ్ చేసి తిథి వస్తుంది, 7తో డివైడ్ చేస్తే వారం వస్తుంది, 27తో డివైడ్ చేస్తే యోగం వస్తుంది, నక్షత్రం వస్తుంది. ఓకే. తిథిలో సగం 8తో డివైడ్ చేస్తే కరణం వస్తుంది. ఓకే. ఇది ఎనస్ట్రానమీ. ఇంకా దీనిలో చెప్పింది ఏంటంటే తిథియే శివ శ్రియమాప్నోతి, నక్షత్రాద్ వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాద్ హరతే పాపం, యోగం రోగ నివారకం, కరణం కార్యసిద్ధ్యంచ, పంచాంగ శ్రవణం ఉత్తమం అని ఒక ఫార్ములా ఇచ్చారు. ఓకే. తిథియా శ్రియమాప్నోతి, తిథిని బట్టి ధనం వస్తుంది, వారాన్ని బట్టి ఆయుష్యవర్ధనం, ఏ వారం ఏ పని చేస్తే ఆయుష్ పెరుగుద్ది, ఏ తిథిలో ఏ పని చేస్తే ధనం వస్తుంది, ఏ వారం ఏ పని చేస్తే ఆయుష్ పెరుగుద్ది. నక్షత్రం హరతే పాపం, నక్షత్రేత్ హరతే పాపం, ఏ నక్షత్రంలో ఏ పుణ్యకార్యం చేస్తే పాపం హరిస్తుంది. యోగాద్ రోగ నివారణం, ఏ యోగంలో ఏ పని చేస్తే రోగ నివారణ అవుతుంది. ఓకే. కరణాత్ కార్యసిద్ధ్యస్తు, కరణంలో కార్యం సిద్ధించాలంటే ఆ కరణంలో చేయాలి. ఇవన్నీ సూర్యుడికి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ని బట్టి ఏర్పాటు చేశారు. అవన్నీ చేసి 5 ఫాలో అవ్వండి చెప్పారన్నమాట. ఇప్పుడు తిథివార నక్షత్రాలు ఎక్కువగా ఫాలో అవుతారు కానీ యోగాలు చూడాలి, అది ఒక ఎగ్జామ్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం జరిగింది, ఈ సూర్యుడు ఇలా ఉన్నప్పుడు ఈ ఏ రకంగా ఎలా వస్తాయనేది చెప్పారనమాట. ఈ సంవత్సరం ప్రారంభానికి మన వాళ్ళు ప్రభాత సంవత్సరాలకి ఏ రకమైన సిస్టమ్ తీసుకున్నారంటే చైత్రశుద్ధ పాడ్యం రోజు సూర్యుడు ఏ గ్రహం అయితే ఏ వారం వస్తుంది అయితే ఆ వారానికి అధిపతి అయిన గ్రహం ఆ సంవత్సరానికి రాజు అవుతాడు, పాలకుడు అవుతాడు. అలా ఒక సిస్టమ్ పెట్టారనమాట. అక్కడ నుంచి చూసి ఈ చైత్రశుద్ధ పాడ్యం నాడు ఎవరైతే గ్రహం ఉంటాడో ఆ వారానికి అధిపతి సూర్యుడు. అలా ఈ సంవత్సరం ఆదివారం అయింది, అది దానికి అధిపతి సూర్యుడు కనుక రాజు సూర్యుడు. ఆ తర్వాత ఎలాగైతే ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు క్యాబినెట్ వస్తుంది అనమాట. ఆ క్యాబినెట్లో ఏ మనిషికి ఏంటని ఇస్తారు, అదే సిస్టమ్ అక్కడ నుంచే తీసుకున్న సిస్టమ్ అన్నమాట. చైత్రశుద్ధ పాడ్యం నాడు ఉన్న రోజు ఏ వారానికి అధిపతి ఆ వారానికి అధిపతి రాజు, మేష సంక్రమణం ఏ వారం జరిగిందో ఆ వారానికి ఎవరు అధిపతి వాడు మంత్రి, సింహ సంక్రమణం ఏ వారం జరిగిందో ఆ వారానికి అధిపతి సేనాపతి, కర్కాటక సంక్రమణం ఏ రోజు జరిగిందో ఆ వారానికి అధిపతి ఏమో సస్యాధిపతి, ధనుష్ సంక్రమణం ఏ రోజు జరిగిందో ఆ వారానికి అధిపతి ధాన్యాధిపతి, అలాగే మిగతా మకర సంక్రమణం ఏ రోజు జరిగిందో దానికి నీరసాధిపతి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఇవి నవనాయక విధానాలు. ఇవన్నీ దానిలోనే చెప్పారు అన్నమాట. ఇక తర్వాత వచ్చేసరికి అందరూ చెప్పుకునే రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు ఈ పంచాంగ గణలో చెప్పలేదు. ఏ నక్షత్రంలో రాశిశీలం చెప్పారు, రాశిశీలంలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందని చెప్పారు, ఎటువంటి సమశీతోష్ణ పరిస్థితులు ఉంటాయి చెప్పారు, వాటి కండిషన్ వల్ల ఎలాంటి పంటలు వస్తాయి అది చెప్పారండి. ఇది ఎక్కువగా ముఖ్యంగా వ్యవసాయం కోసం చెప్పిన అరేంజ్మెంట్. అట్లాగే వాతావరణం కోసం సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తే వర్షాలు వస్తాయన్నమాట. దాన్ని బట్టి వర్ష నిర్ణయం కూడా చేస్తారన్నమాట. శుభగ్రహాలు సూర్యుడు చంద్రుడు మంచి గ్రహాలు వాళ్ళ వర్షాధిపతులు అయితే ఫుల్ వర్షాలు వస్తాయి. అట్లాగే బుధుడు అటువంటి వాళ్ళైతే సగం వస్తాయి. అట్లాగే ఏ గ్రహాలు బట్టి 4 తూములు 2 తూములు 3 అట్లా అది కూడా వర్షం గురించి చెప్పారు. ఇప్పుడు మెటీరియాలజీ డిపార్ట్మెంట్ కూడా అటువంటివి చూసి చెప్తారు. వాళ్ళు కూడా జాతకం చూసి చెప్తారు. జాతకాలు కాదు, ఇలా మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ ఎలాంటి వాయువు వస్తుంది అటువంటి. మీరు మాకు అవే చెప్పొచ్చుగా. మీరు రాశి ఫలాలు మనుషులకు కావాల్సినవి అడుగుతున్నారు. మీరు మెయిన్ ఇదన్నమాట. మనుషులందరూ దానికి అలవాటు పెడతారు. రాజపూజ్య అవమానం అదే కూడా చెప్దాం. ఈ రాశి ఫలాలు వచ్చిన దగ్గర ఏం జరిగిందంటే ఈ రాశి ఫలాలు ఎలా చూసారంటే ఇవన్నిటికీ చెప్తున్నారు.
ఈ ప్రజలకు కూడా ఏదో చెప్పండి అంటే ఇది ఒక సిస్టమ్ మనం ఇదివరకు చెప్పాం. చూచే చోళ ఓ ఓ ఓ అనేది ఒక సిస్టమ్ పెట్టుకున్నారు జ్యోతిష్యులు అందరూ. దాని ప్రకారం అందరికీ చెప్పడానికి అందరిని కలిపి ఒక రాశిలో పడేశారు. ఆ రాశిలో కొన్ని కోట్లాది జీవులు ఉంటారు. అవును. అందరికీ అన్నీ జరుగుతాయి అనేది ఖచ్చితంగా చెప్పలేము. అందుకు కొందరికే చెప్పకూడదు. అదే కదా. తర్వాత ఏంటంటే మానవ జీవితం మీద ప్రభావం చూపించే 4 గ్రహాలు. 4 గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. అవి ఏ సంవత్సరం ఎట్లా మారుతాయి అన్న మీద ప్రభావం ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏం చేశారంటే మనోళ్ళు చంద్రుడి నుంచి చంద్రలగ్నం నుంచి తీసుకున్నారు వాటి ప్లేస్మెంట్. వాటికి సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తి అని ఇచ్చారనమాట. ఓకే. సువర్ణమూర్తి అంటే చంద్రుడి నుంచి ఆ గ్రహం 1, 5, 11, 6, 11లో ఉంటే సువర్ణమూర్తి. అట్లాగా ఒక్కొక్క సిస్టమ్ ఇచ్చారనమాట. అలా బాగుంటుందని ఇచ్చారు. కానీ ఏం జరుగుద్ది, ఈ రాశి ఫలాలకు వేదాస్థానాలు ఉంటాయన్నమాట. ఓకే. సూర్యుడు ఉన్నాడు, ఉదాహరణకి సూర్యుడు 3లో ఉన్నాడంటే 9లో వేరే గ్రహం ఉండకూడదు, అది వేదాస్థానం. అలాగే సూర్యుడు 6లో ఉన్నాడంటే 12లో వేరే గ్రహం ఉండకూడదు, అది వేదాస్థానం. అట్లాగే 10లో ఉన్నాడంటే 4లో వేరే గ్రహం ఉండకూడదు, 11లో ఉన్నాడంటే 5లో వేరే గ్రహం ఉండకూడదు. అప్పుడు సూర్యుడు ఇలాగ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వేదాస్థానం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇచ్చే ఫలితం అనేది మినిమం ఏజ్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ చూసుకుంటే నెట్ రిజల్ట్ విల్ బి మినిమం ఆర్ సమ్ 10%. 10-20%. అప్పుడు ఇవన్నీ చెప్తే ఉపయోగం ఏముంటుంది? ఓకే. ఇవన్నీ వారికి తెలుసు, అందరికీ తెలుసు, కానీ అందరూ అది వినటానికి అలవాటు పడిపోయారు. ఉగాది వచ్చింది